మన ఇండియన్స్ కి ఒక ప్రాబ్లం ఉంది. ఏదైనా ఒక మంచి పని, ఏదైనా ఒక మంచి మన జనాల్లోకి వస్తుంది అంటే ఆపడానికి చాలా మంది ప్రయత్నిస్తారు. హలో ఫిలిం లవర్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి జననాయకన్. ఈ మూవీ జనవరిలో రిలీజ్ అవ్వాల్సి ఉండే, బట్ జనవరిలో రిలీజ్ అవ్వకుండా ఫిబ్రవరి 20వ తారీఖు అంటే ఈ నెల 20వ తారీఖు రిలీజ్ అవ్వడానికి మన ముందుకు వచ్చేస్తుంది. సో ఈ మూవీ ఎందుకు లేట్ అయింది అనే దాని గురించి ఇన్ డెప్త్ గా మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈ మూవీ నన్ను మేజర్ గా ఎక్కడ ఎక్సైట్ చేసిందో తెలుసా? మనకి హీరో వచ్చేసి విజయ్ తలపతి గారు అండ్ ఆపోజిట్ ఎనిమీ క్యారెక్టర్ అంటే విలన్ క్యారెక్టర్ వచ్చేసి బాబీ డియోల్. ఇక్కడ ఈ మూవీ పట్ల ఎక్కువ ఎక్సైట్ క్రియేట్ అయిపోయింది. జనవరికి రిలీజ్ అవుతుంది అనుకున్న సమయంలో మీరు బేసిక్ గా మన తెలుగు పబ్లిక్ కి ఉన్న ప్రాబ్లం లేని ఇది అంటే ఒక మంచి సినిమాని రిలీజ్ చేయడానికి సెన్సార్ వాళ్ళు ఆపుతున్నారు. పర్టికులర్ గా ఈ మూవీ ఎందుకు లేట్ అవుతుందంటే ఈ మూవీ కాన్సెప్ట్ వచ్చేసి రాజకీయం మీద జరిగే ఒక కాన్సెప్ట్, అంటే మూవీ ఫ్లాటే అది. సో ఈ మూవీకి సంబంధించి రాజకీయ పరంగా కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. ఆ డైలాగ్స్ ని సెన్సార్ వాళ్ళు ఒప్పుకోకుండా అవన్నీ ట్రిమ్ చేయడం, వీళ్ళు తీసుకెళ్లడం, మళ్ళీ ట్రిమ్ చేయడం, మళ్ళీ వాళ్ళు నో అని చెప్పడం, మళ్ళీ ట్రిమ్ చేయడం, ఇలా చాలా చాలా అంటే చాలా డిస్కషన్స్ అయ్యాయి జననాయకన్ మూవీకి సంబంధించి. సో ఇందులో నాకు అర్థం కాని విషయం ఒకటి ఉందబ్బా, ఏంటంటే ఏదైనా ఒక మంచి పనిని ముందుకు తీసుకెళ్లేటప్పుడు ఆపడం మన తెలుగు వాళ్ళకి అలవాటు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక మంచి సినిమాని జనాలలోకి తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా అది ఆపుతారు. లేకపోతే జననాయకన్ మూవీ జనాలకు ఉపయోగపడే సినిమాని, జనాలకి ఇంపాక్ట్ ఇచ్చే సినిమాని మీరు ఈ డైలాగ్స్ బాగాలేవు అని తీసేసి కట్ చేసి ట్రిమ్ చేయించి సెన్సార్లో ఇంత ప్రాబ్లం క్రియేట్ చేయడం అవసరమా? అసలు యాక్చువల్లీ ఈ మూవీ మనకి జనవరిని రావాలి, ఇప్పుడు ఫిబ్రవరి 20వ తారీఖు అవుతుంది. ఏమున్నాయండి ఈ గ్యాప్లో మూవీస్? పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే బూతుల సినిమాలు కానీ, అడల్ట్ సినిమాలు కానీ ఇవన్నీ రిలీజ్ చేయడానికి అండ్ థియేటర్ వైజ్గా రిలీజ్ చేయడానికి కూడా పర్మిషన్స్ ఇస్తారు. సో ఫైనల్గా ఒక మంచి మూవీని, ఓ పబ్లిక్ ఉపయోగపడే మూవీని, వీటిని తీసుకురావాలంటే మాత్రం సెన్సార్ వాళ్ళు అడ్డుపడతారు. అండ్ ఇంకా అంటే సెన్సారే కాదులేండి, చాలా రాజకీయాలు నడుస్తూ ఉంటాయి వెనకాల, అవి మనం ఎక్కువ మాట్లాడుకోకూడదు. ఇంకో విషయం ఏంటంటే ప్రజెంట్ ఈ మూవీని పర్టికులర్గా డిలే చేయడానికి మన విజయ్ తలపతి గారు రాజకీయ రంగంలోకి అడుగు పెట్టారు. ఆయన ఒక కొత్త పార్టీ స్థాపించారు. సో దాని పరంగా కూడా ఈ మూవీ పోస్ట్ పోన్ అవ్వచ్చు, ఎందుకంటే చాలా రాజకీయ పరంగా డైలాగ్స్ అంటే ఆయన ఆల్రెడీ రాజకీయ రంగంలోకి అడుగు పెట్టారు కాబట్టి దాని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా మూవీ డిలే అవ్వచ్చు. అండ్ ఫైనల్గా జననాయకన్ మూవీ కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను లాస్ట్ విజయ్ తలపతి గారిది ఏ మూవీ చూసానో కూడా అంత క్లారిటీ లేదు, చాలా గ్యాప్ వచ్చేసింది. సో ఫైనల్ గా నేను ఈ జననాయకన్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాను. మీరు కూడా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తుంటాయి, కింద కామెంట్ లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. ఫర్దర్ గా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ అండ్ జై హింద్.